హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను రంజాన్ స్పెషల్గా ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకునే జర్దా రైస్ను తయారు చేసి చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బాస్మతి రైస్ను తీసుకోవాలండి. బాస్మతి రైస్ను నీటితో శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. ఇలా కడిగిన బియ్యంలోకి తిరిగి బియ్యం మునిగేంత వరకు నీటిని చేర్చుకొని గంటసేపు వరకు బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. గంటసేపు బియ్యం నానిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 లీటర్ వరకు నీటిని తీసుకోవాలండి. ఈ నీటిలో 3 యాలకులు, 1 దాల్చిన చెక్క ముక్క, 1 స్టార్ పువ్వు, 3 లవంగాలు, అలాగే కొద్దిగా లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని నీటిని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలోకి గంటసేపు నానిన బాస్మతి బియ్యాన్ని నీటిని తీసివేసి మరుగుతున్న నీటిలోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని 80% లేదా కొద్దిగా పలుకుగా ఉడికించుకోవాలండి. ఒకసారి బాస్మతి రైస్ పలుకుగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. చూడండి, ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాస్మతి రైస్ని ఒక జల్లెడలో వేసుకొని నీటిని వడకట్టుకోవాలండి. వడకట్టుకున్న తర్వాత ఈ రైస్ని ఇదే జల్లెడలో ఉంచుకోవచ్చండి. లేదంటే ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని ఈ రైస్ను చల్లార్చుకోవాలి. రైస్ చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యిని వేడి చేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని సన్నగా తరిగిన బాదాం పలుకులు, కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని ఎండు కొబ్బరి పలుకులు వేసుకొని నేతిలో దోరగా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుండగా కొన్ని కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని కిస్మిస్లు పొంగే వరకు వేయించుకోవాలి. ఈలోపు మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా వేగిపోతాయండి. చూడండి, ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ వేయించగా మిగిలిన నెయ్యిని ఇంకొక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్పు బాస్మతి బియ్యానికి 3/4 కప్పు పంచదారను తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఉడికించిన బాస్మతి రైస్ని సగం క్వాంటిటీ వరకు తీసుకోవాలండి. ఇప్పుడు బాస్మతి రైస్ని ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ పైకి తీసుకున్న 3/4 కప్పు పంచదారలో నుంచి సగభాగం వరకు లేయర్ లాగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పంచదార మీద వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కొన్ని పరుచుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మీదకి మిగిలిన బాస్మతి రైస్ను కూడా వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన పంచదారని పైన లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందాక వేడి చేసిన నెయ్యిని పైనుంచి వేసుకోవాలి. అలాగే కొన్ని కుంకుమ పువ్వు రేకులు వేసుకోవాలి. పైనుంచి మనకు నచ్చిన స్వీట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను గులాబ్ జామున్ ముక్కలు, అలాగే రసగుల్లా ముక్కలు, కొన్ని కోవా ముక్కలను యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక మూతని పెట్టుకొని ఆ మూత పైన ఒక వెడల్పాటి గిన్నెలోకి కొన్ని నీటిని తీసుకొని ఆ గిన్నెను మూత పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో ఉంచుకోవాలి. ఇలా మూత మీద నీళ్ళ గిన్నెని పెట్టుకోవటం వల్ల రైస్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ముందుగా పైన ఉన్న నీళ్ళ గిన్నెను తీసివేసుకోవాలి. ఇప్పుడు మూతను తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ పంచదార అనేది బాగా కరిగిపోయి ఉంది. ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. వేడి మీద కొద్దిగా తేమగా ఉన్నప్పటికీ చల్లారుతున్న కొద్దీ పొడి పొడిగా తయారవుతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకునే జర్దా రైస్ రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.